ఏదైనా సరే మనిషికున్నాక ఒకసారి 2 సార్లు చెప్తారా భయ్. మా తనుజ అక్క జోలికి వెళ్ళమాకండ్రా అంటే మా అక్క జోలికే వెళ్తున్నారు. చూడక్క నువ్వు గొడవ పడ్డావు, ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు ఈ వీక్ నేను ఇంటికాడ దగ్గర ఉంటావు. దయచేసి మా తనుజ అక్క పెట్టుకోమాకండ్రా భయ్. అర్థమైంది? అది ఎవరైనా సరే, ఎవరైతే మా తనుజని టార్గెట్ చేస్తారో నెక్స్ట్ వీక్ ఉండరు. ఇది మాత్రం ఫిక్స్, రాసి పెట్టుకోవడం అంతే. ఇంకా కాదు తనుజ పర్సనల్ గా ఎత్తొచ్చా మరి? తప్పు కదా తనుజ మరి. అన్నా ఒక విషయం, ఒక గొడవ పడేటప్పుడు మాట పెరిగే కొద్దీ గొడవలు వస్తూనే ఉంటాయి, ఏదో ఒక టాపిక్ వస్తూనే ఉంటుంది. అలా అని చెప్పి ఇంకా అలా తప్ప అనడమేనా? అదే అన్న, మాట పెరిగే కొద్దీ ఏదో మాటలు వస్తుంటాయి అన్న, దాన్ని కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. పర్సనల్ గా మాట్లాడొద్దు కదమ్మా, పర్సనల్ గా ఎట్లా మాట్లాడతారు అని ప్రేక్షకులు అంటున్నారు. ఇన్ని బిగ్ బాస్ సీజన్ లో ఎవడ పర్సనల్ మాట్లాడలేదా చెప్పన్నా? ఇన్ని సీజన్ లో ఎవడ పర్సనల్ బయటికి తేలేదా? మరి అది ఇవన్నీ మాట్లాడాలి కదా. అదే ఏం చెప్తావు బిగ్ బాస్ గురించి మరి? తనుజ తప్పేనా? తప్పు కాదు, తనుజ అక్క ఫైర్ అట్లాగే ఫైర్ అవుతుండాలా. ఎందుకంటే ఇంకా 2 వీక్స్ ఉంది కాబట్టి మా తనుజ అక్క ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా బిగ్ బాస్ దత్తరిల్లిపోద్ది. బాహుబలి 3, పుష్ప 3, తనుజ అక్క 3, బిగ్ బాస్ ద విన్నర్ నీకు కనిపించేస్తుంది. ఇంకా బిగ్ బాస్ నిజం చెప్తుంది అక్క, ముందులో అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్స్ అక్క, నీకు ఫుల్ దిల్ ఖుషి. ఇంకా నీకు కప్పనా, కప్పు గెలిచినందుకు 50 లక్షలు, 50 లక్షలు 50 లక్షలు ఇట్లా పట్టుకుంటది మా తనుజ అక్క. సరే తనుజకు కప్పు రాకుంటే ఏం చేస్తావు అక్క? నువ్వు గుండు కొట్టించుకుంటావా? గుండు కొట్టించుకోవడం ఎందుకన్నా? తనుజకు ఒకవేళ ఇల్లు కాకపోయినా రన్నర్ అయినా అవుతుంది, టాప్ 5 అని ఉంటుంది. ఇది మాత్రం ఫిక్స్. విన్నర్ కాదంటావు? ఒకవేళ అవ్వకపోతే అది 99% విన్ అవుతుంది. ఎవడో 1% ఎక్కడో దేవుడు ఏమన్నా కనుకరించకపోతే, కాకపోతే రన్నర్ అవుతుంది అంట.